మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఈ అత్యంత కఠినమైన ఈ పరీక్షని సక్సెస్ చేశారు, అది ఎట్లా సాధ్యమైంది? అత్యంత కఠినం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏ పరీక్షకు ఉండే చామ ఆ పరీక్షకు ఉంటుంది, ఏ పరీక్షలో ఉండే క్లిష్టత ఆ పరీక్షలో ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే 10 సీట్లకు 100 మంది పోటీ పడుతుంది అనుకోండి, 1:10 కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఎగ్జాము లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ తక్కువ ఉండొచ్చు. వేరేజ్ ఇంకొకటి 1:5 ఉన్న దానిలో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండొచ్చు. మనం కాంప్లెక్సిటీ ఉన్నదాన్ని కష్టం అంటామా, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నదాన్ని కష్టం అంటామా? అంటే వీ సీ ఇట్ ఫ్రమ్ దట్ లెన్స్ అనమాట. ఈ ఎగ్జామ్ కఠినం అని ఎందుకంటారు? కాంప్లెక్సిటీనా, ఎక్కువ మంది అపీర్ అవటమా? యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్ కాంప్లెక్స్ అండి. మీరు చూస్తే రకరకాల బ్యాక్గ్రౌండ్ల నుంచి, అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఎగ్జామ్ ఎంత కాంప్లెక్స్, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కే ఇది క్యాటర్ చేస్తుంది అనుకుంటే అంతమంది ఎంత డివర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సక్సెస్ అవ్వరు. సో అంత కాంప్లెక్స్ కాదు. లైక్ ఎనీవన్ కెన్ డూ ఇట్. ఎవరైనా కొంచెం కష్టపడితే చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ అనుకుంటే మన ఇండియాలో చూస్తే అండి, మీరు ఒకటి చూడాలి, ఈ హై లెవెల్ జాబ్స్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు లోవర్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి అంతకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ క్వాలిఫికేషన్ కీప్స్ కమింగ్ డౌన్, మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ అప్లై ఫర్ దట్ ఎగ్జామ్. సో దాన్ని బట్టి ఆ ఎగ్జామ్ కష్టమైంది, అది ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఇప్పుడు దీనికి డిగ్రీ పెట్టారండి, డిగ్రీ అయిన వాళ్ళు అప్లై చేయదు, డిగ్రీలో 50% అన్నారు. అదే మీరు క్వాలిఫికేషన్ 10th క్లాస్ పెట్టారనుకోండి, ఇంకో 1,00,000 మంది ఎక్కువ అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య వలన ఏ ఎగ్జామ్ పడినా అంతే మంది అప్లై చేస్తున్నారు. కాదు రాస్తే ఏం పోయింది, వెళ్ళి సరదాగా టైంపాస్ చేసొద్దు, రకరకాల కారణాలు ఉంటాయి. అంత కష్టం కాదంటే లైక్ యూ సీ ద నెంబర్ ఆఫ్ పీపుల్, లైక్ the kind of people getting into it. అంత కష్టమైందో లేకపోతే ఒక్కళ్ళకి ఇదైందో కాదు. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ ఎక్కువ మంది 8 లక్షల మంది అప్లై చేస్తున్నారు, 4 లక్షల మంది రాస్తున్నారు, ఈ నెంబర్స్ చూసి ఇన్ని లక్షల మందిలో మనకు వస్తుంది అనుకుంటున్నాం. కానీ మనం కరెక్ట్గా చూస్తే అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ అరౌండ్ 20-25%. అఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్, బట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. అందులో సగం మంది కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు ఉంటారు. ఏదో రాద్దాం, అప్లై చేస్తే ఏం పోయింది, 100 రూపాయలే కదా అప్లికేషన్ ఫీజు అని అప్లై చేసే వాళ్ళు. ఒక రాయేసి చూద్దామని కూడా కదండి, 100 రూపాయలే కదా అప్లికేషన్ ఫీజు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 10 lakhs మంది అప్లై చేస్తారండి, బట్ ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చేప్పటికి 4 lakhs మంది రాస్తారు. అప్లై చేసిన వాళ్ళు సగం మంది రాయట్లేదు ఎగ్జామ్. అండ్ ఆ రాసిన వాళ్ళు కూడా మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సీరియస్. ఏదో అప్లై చేశాను, అలాగే మీకు ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్ ఏమనుకుంటాడంటే నా అటెంప్ట్ వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు. బట్ నాన్ సీరియస్ ఆస్పిరెంట్ ఎలాగూ రాదు, రాస్తే ఏం పోయింది, వెళ్ళి సరదాగా టైంపాస్ చేసొద్దు, రకరకాల కారణాలు ఉంటాయి. టాపర్స్లో ఒకరిగా వస్తానని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ అంటే ఒకటండి, మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక లెవెల్ వరకు యూ విల్ బీ సర్టెన్ అన్నమాట. ఓకే ఇది బాగా అయింది, ఇది బాగా అవ్వలేదు, ఇంతవరకు రావచ్చు, ఇంత రాకపోవచ్చు. బట్ ఒకసారి అంచనాలు తప్పుతాయి. నేను బాగా రాసాను అనుకున్న పేపర్లో తక్కువ వచ్చినాయి, బాగా రాలేదు అనుకున్నట్లు ఎక్కువ వచ్చినాయి. బట్ ఆన్ ద హోల్ చూసుకుంటే ఇట్ బ్యాలెన్సెస్ అవుట్ అనమాట. సో ఓకే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ ఒక ర్యాంక్ రావచ్చేమో అనేసి, బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏ సర్ప్రైజ్ అనమాట. వచ్చిన సర్ప్రైజే, రాకపోయినా సర్ప్రైజే. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.